అలావుద్దీన్ అద్భుత దీపాలు లేవు, సత్య గారు అలావుద్దీన్ అద్భుత దీపాలు లేవని కళ్యాణ్ గారు కూడా చెప్పారు. సత్య సాక్షాత్ గారు పవన్ కళ్యాణ్ గారే అల్లావుద్దీన్ చెప్పారు. అద్భుత దీపాలు ఏమీ లేవు, ఇటుక బెడ్ కూడా పెట్టలేరు అన్నది శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్ గా సవాల్ విసురుతున్నారు. శ్రీనివాసరెడ్డి గారికి 2-3 సమాధానాలు చెప్పాలంటే, ఒకటి డయాఫ్రామ్ వాల్ స్ట్రాంగ్ గా కడితే కొట్టుకుపోవడం అనేది, డయాఫ్రామ్ వాల్ తో పాటు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలండి. డయాఫ్రామ్ వాల్ అనేది టెంపరీగా కన్స్ట్రక్షన్ టైంలో డ్యూరింగ్ లీన్ వరద వచ్చే టైం కాకుండా లీన్ టైంలో వాటర్ ప్రొటెక్ట్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేయడానికి పుట్టుకున్న ప్రొటెక్షన్ వాల్ నడుతుంది. దాన్ని మీరు డయాఫ్రామ్ వాల్ నిలబడలేదు అంటే, కంప్లీట్ చేస్తుంటే ప్రాజెక్ట్ డయాఫ్రామ్ వాల్ నిలబడేది. డయాఫ్రామ్ వాల్ ఇప్పుడు కూడా మొన్న వచ్చి ఇన్స్పెక్షన్ చేసింది మీకు తెలుసో తెలియదో, ఆ 2 అమెరికా నుంచి వచ్చిన, 2 కెనడా నుంచి వచ్చిన వాళ్ళతో నేను చాలా పేర్లు కూడా చెప్తాను మీకు. వాళ్ళు చెప్పింది కూడా చాలా స్పష్టంగా చెప్తాను. మీరు దాని మీద డిబేట్ అంటే రెడీ. నేను చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేశారు దాన్ని. అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రామ్ వాల్ జోలి పోకూడదు. వాళ్ళు చెప్పింది అదే. వాళ్ళు చెప్పిన పశ్చిమేతం అది. తప్పుదారి పట్టించకండి దయచేసి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. డయాఫ్రామ్ వాల్ గురించి ఆర్గ్యుమెంట్ పక్కన పెడదాం, ఎందుకంటే డయాఫ్రామ్ వాల్ ఎలాగుందో ఏంటి సంగతితో నేను ఆల్రెడీ టెక్నికల్ పీపుల్తో నేను మాట్లాడాను. మీకంటే నాకు ఎక్కువ తెలుసు ఆ విషయంలో. అయితే ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ మేము 100 కోట్లతో అప్పచెప్పాం, వాళ్ళు 100 కోట్లతో అప్పచెప్పారు, మేము 13,000 కోట్లు అప్పచెప్పాం అన్నారు కదా. బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు అప్పు సంగతి ఏంటండి? అప్పుడు అప్పు ఎంత ఉంది, ఇప్పుడు అప్పు ఎంత ఉంది? మీరు అప్పు ఎంత చేశారు అది చెప్పకుండా పప్పు కొడుకుని చెప్తున్నారేంటి? అది అడగాలి. చెప్తాను. వర్మ గారు ఉంటే అడిగేవారు కదా, చూద్దాం అనుకున్నా. అది కూడా చెప్తాను. అది కూడా చెప్తాను. కూడా మేము తక్కువ చేసాం వాళ్ళకన్నా. శ్రీనివాసరెడ్డి గారు నేను జూమ్ లో ఉన్నాను, నాకు మీలాగా ఉండదు కాబట్టి మీరు కాసేపు నేను అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు అప్పు గురించి మాట్లాడకుండా కేవలం ఇది గురించి మాట్లాడడం. ఇంకొకటి, ఇటుకు బెడ్ కూడా అక్కడ పడదన్నారు కదా. నేను ఇవాళ మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అమరావతి కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మాక్సిమం అమరావతి కంప్లీట్ అయిపోతుంది ఈ టైంలోనే. ఎందుకంటే ఒకసారి ఒక ప్రాజెక్ట్ పట్టుకుంటే అమరావతి, పోలవరం 2 ఈ టర్మ్ లో కంప్లీట్ అయ్యి ప్రజల దగ్గరకు వస్తాం. మీరేం కంగారు పడకండి. ఇవే అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబుల రోడ్ల మీద డాన్స్ లేసి బ్యాచ్ కాదు ఇది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సీరియస్ గా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఎవరైతే ప్రాజెక్ట్ చెక్కింగ్ వచ్చారో వాళ్ళతో నేను ఒక రోజు పని చేశాను వెళ్ళి. నాకేం పర్పస్ లేదు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ నేను వెళ్ళి ఆ 4 నుంచి వచ్చిన వాళ్ళు కూర్చొని, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, కెనడా నుంచి వచ్చిన వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఆలోచన తీసుకుని అవగాహనతో మాట్లాడతాను. నేను ఉత్తరం మాట్లాడను. ఎందుకంటే అమరావతి అక్కడ కట్టడానికి వీల్లేదు, రాకపోతే కొట్టుకుపోతుంది, ఎన్ని కాదండి. ఎలా నది పరివాహక ప్రాంతం అంటే నది ఫ్లడ్స్, హై ఫ్లడ్ జోన్ ఎక్కడ వరకు వచ్చిందో దాని వరకు కట్టడానికే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ కూడా. మీరేం మళ్ళీ మధ్యలో నేనేమంటానంటే యూటర్న్ తీసుకోవడం కానీ అదేం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన అప్పులు విపరీతంగా చేశారు. ఆ అప్పులు నెక్స్ట్ ఇంకోటి, ఈ రోజు ఇసుక కొనడానికి వెళ్తే డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు మద్యం కొనడానికి, ఇసుక కొనడానికి, ఏది కొనడానికి వెళ్ళినా డిజిటల్ పేమెంట్ లేదు కదా, అంతా క్యాషే. ఇప్పుడు ఎంత తీసుకొస్తున్నారంటే మీరు అకౌంటెంట్ గా ఇసుక జరిగింది. చాలా తప్పు మాట్లాడుతున్నారు. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది, అంత సమయం లేదు. గఫూర్ గారు ఏం జరగబోతున్నది స్ట్రైట్ గా చెప్పండి, సింపుల్ గా. ఒకటండి, ఇప్పుడు అంటే శ్రీనివాసరెడ్డి గారి అంచనా ఆయనకు ఉండొచ్చు. ఈ జనరల్ గా ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా కూటమి పార్ట్నర్స్. అమరావతి ఈస్టర్న్ కెలర్ పూర్తి కావాలంటే నాకు డౌటే. బట్ బేసిక్ స్ట్రక్చర్స్, రాజధాని ఫంక్షనింగ్, ఎమ్మెల్యేలు లేదా మిగతా ఎమ్మెల్సీలు అక్కడే ఉంటారు, సెక్రటరీస్ అక్కడే ఉంటారు, ఒక నగరం ఏర్పడుతుంది. అది ఖచ్చితంగా 3 ఏళ్ళలో అవుతుంది అనేటువంటిది నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కేంద్రం కూడా పాజిటివ్ గా ఉంది. అవును. రెండో, ఇది సెటిల్ కావాలండి, అమరావతి సెటిల్ కావాలి. ఇంకా మళ్ళా ఆ అంబిగ్యూటీ అవకాశమే ఉండకూడదు. రెండవది, పోలవరము తప్పనిసరిగా కేంద్రం భారీ ఎత్తున సహాయం. కేంద్రాన్ని బాధ్యత, పోలవరం మంది బాధ్యత కాదు, కేంద్రం బాధ్యత. కాబట్టి ప్రజలు బిల్డప్ చేయాలా. పోలవరం అయ్యేటువంటిప్పుడు కేంద్రం భరించేటట్లుగా ఒత్తిడి తీసుకొని వస్తే అది కూడా పూర్తి అవుతుంది. కాబట్టి అమరావతి, పోలవరం 2 కూడా పూర్తి అవుతాయి అనేటువంటిది నాకు ఉండేటువంటి అంచనా. అయితే రాష్ట్రం యొక్క డెవలప్మెంట్, మిగతా ప్రాంతాలు, వీటికి సంబంధించి సమన్వయం ఎట్లా వేసుకుంటారు, సూపర్ 6 అన్నారు, వాటి అమలు ఎట్లా ఉంటుంది రాబోయే కాలం చూడాలి. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు స్ట్రైట్ గా సింపుల్ గా. ఇప్పుడు కేంద్రం అనే మాట చక్కగా వాడారు గఫూర్ గారు. ఆ కేంద్రం ఇచ్చినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఓకే అయింది.
ఏది వాళ్ళు అక్కడ నుంచి ఏది ఇబ్రహీంపట్నం నుంచి మంగళగిరి వరకు కడతాం అనేది ఓకే అయింది, పూర్తి అవుతుంది అది. కానీ వీళ్ళు చెప్పినటువంటి ఆ రింగ్ రోడ్ అనేది ప్రశ్న లేదు, దాని జోలే పోవని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి అది ఆలోచించుకోమని చెప్తున్నారు. అందుకని ఇటుక బిళ్ళ కూడా వెయ్యలేరు అనే దానికి కారణం ఏంటంటే కేంద్రం ఏదన్నా ఇస్తే కడతారు, లేకపోతే లేదు. ఇక్కడ కట్టడానికి మాత్రం ఒక ఇటుక కొనటానికి కానీ ఒక సిమెంట్ రేణు కొనటానికి కానీ వీళ్ళ దగ్గర నిధులు లేవు. ఇది వాస్తవం. అది కట్టడం అంటారా, అదిగా నీళ్ళలో చూపిస్తున్నారే, ఆ నీళ్లు తోడాలి, ఆ నీళ్లు తోడేసి ఆ లోపల ఉన్నటువంటి వాటికి ఎంత చెయ్యాలంటే బయట ₹1 అయ్యేదానికి ఇక్కడ ₹25 ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. సెలక్షనే రాంగ్ సెలక్షన్. శివరామకృష్ణ గారు అమాయకుడై చెప్పలేదు ఆ ప్రాంతం వద్దు అని. అది ఒకప్పుడు సస్యశ్యామలంగా ఎంత చక్కగా, ఎంతటి గ్రీనరీ తోటి, సువాసనలతోటి, రకరకాల పంటలతోటి ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఉండేటటువంటి వాతావరణాన్ని బీడు భూములుగా మార్చినటువంటి పాపం ఊరికే పోదండి అది. అక్కడ అయ్యేటటువంటి పని కాదు కన్స్ట్రక్షన్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సత్య గారు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కి నిధులు ఎప్పుడు కూడా ఏమంటే ఒక కొత్త ఏరియా క్రియేట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి. రాష్ట్రం అంతా ఉన్న ఇండస్ట్రీస్ ని బాగు చేయడం అన్ని చేస్తాం. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ 390 ఇండస్ట్రీస్ వచ్చాయన్నారు. ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లో మనం 1% కూడా లేము, అది గుర్తుపెట్టుకోండి. ఎంత ఘోరంగా ఉన్నదంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చూస్తారు, అల్టిమేట్ గా కంపెనీలు ఎన్ని వచ్చినాయి, డబ్బాలు ఎన్ని వచ్చినాయి కాదు. కాబట్టి ఎక్స్పోర్ట్స్ అనేది ఆల్మోస్ట్ నిల్ ఆంధ్రప్రదేశ్. ఓకే సార్, సత్య గారు ఒక విషయం ఇందాక గఫూర్ గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు, స్టీల్ ప్లాంట్ అనే అంశం అన్నది. దాని మీద మీరు ఎవరో కూడా పెదవి విప్పట్లేదు. అది తప్పకుండా అండి, అది ఫాల్స్ న్యూస్ అండి. బేసిక్ అంటే కావాలని చేయడం అన్నమాట, న్యూస్ క్రియేట్ చేసి దాని మీద డిస్కషన్ పెట్టడానికి తప్ప, కేంద్రం దాన్ని ఆల్రెడీ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీలో ఆకరణ పడేసింది. దానికి సహాయం చేస్తాం, దానికి మైన్స్ ఇస్తాం అన్ని చెప్పారు. గఫూర్ గారు ఓకేనా మీకు? మీరు సాటిస్ఫై అది ఫాల్స్ న్యూస్ అంటున్నారు అనేది గవర్నమెంట్ వైపు నుంచి ఒక క్లారిఫికేషన్ ఇవ్వచ్చు కదా సార్. ఓకే, అలాగే ఇవ్వరండి. ఎందుకు ఇవ్వరండి? బేసిక్ చెప్తాను, ఇన్ని 2,800 కోట్లు ఎంత నష్టం వచ్చింది, అదంతా కరెక్ట్. ప్రైవేట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్ గా చేయమన్నారు అనేది కరెక్ట్ కాదు. దాని గురించి ప్రభుత్వం ఖండించాలంటే ప్రతి కూడా ఏదో న్యూస్ పేపర్ రాయడం. అవునండి, అది కొద్దిగా ఇబ్బంది లేండి. ఏవో న్యూస్ పేపర్ లోనో వేరే వచ్చిందని చెప్పి ప్రభుత్వం జోలికి వెళ్ళకూడదు. కానీ ఇది కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇలాంటి దాని మీద ఎవరో ఒకరు స్పందిస్తే బెటర్. అదే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఆగుతుందండి, అందులో అనుమానమే లేదు. దాని గురించి అనుమానం పడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ గఫూర్ గారు, థ్యాంక్ యూ బులిశెట్టి సత్య గారు, థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 9.